ఎవరో మనుషులు వచ్చారు, ఎవరో మనుషులు వచ్చారు. ఒకడు బట్ట తలేసుకుని బాణ పొట్టేసుకుని గుండ్రంగా ఉన్నాడు. గుండ్రటి మొహం, నిమ్మకాయలు నిలబెట్టడానికి అన్నట్టు పైకి ఉన్న మీసాలు, తల మీద వెంట్రుకలు లేవు, కానీ తల పక్క భాగాల్లో మాత్రం వెంట్రుకలున్నాయి. ఎర్రని కుర్తా పైన నేతాజీ సాధువులు వేసుకున్నట్టు పచ్చని పైజామా, కాళ్ళకి చెప్పులు ఉన్నాయి. పతులు క్యాంపుకొచ్చేసాం. ఇప్పుడు ఫైర్ కూడా వెలిగిద్దాం. అలాగే రా. క్యాంప్ ఫైర్ వెలిగించడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. అయ్యమ్మా గసీటారాం, చూడు, ఫైర్ లో కట్టలే మండిస్తారు, నీలాంటి వాళ్ళని వేసి మండించలేరు. మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వర్ధిల్లాలి, మహారాజు గారు వచ్చేశారు. ఈయనే మన మహారాజు గారు. ఈయన మన అందరికీ ఈ రోజు దర్శనమిచ్చారు. మహారాజా, మేము మీకోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. మేము మీ విగ్రహాన్ని చేసుకుని మీ పేరుతో రాజ్యాన్ని నడిపించుకుంటున్నాం. అయ్యమ్మా, ఈ మోటు ఎప్పుడు మహారాజయ్యాడు? అలా చూడండి మహారాజా, అది మీ విగ్రహమే. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడుంది. మాలో ఎవరు రాజుగా ఉండాలనుకున్నా వాళ్ళు ఆ మూర్తి దగ్గర అనుమతి తీసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తారు. మా నిజమైన రాజుగారు మాత్రం మీరే. మహారాజు మోటు గారు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వాహ్, విలాసవంతమైన జీవితం అంటే ఇది. ఇక చాలు, ఇప్పుడు వీళ్ళకి సమోసాలు చేయటం నేర్పించండి. ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. మహారాజా, మీరు నాగరాజుతో యుద్ధం చేసి ఆయన్ని ఓడించి తిరిగి వచ్చినప్పుడు మీకు స్వాగత సత్కారాలతో పెద్ద ఉత్సవమే జరిపిస్తాం. నాగరాజుతో యుద్ధమా? అంటే ఏమిటి మీ ఉద్దేశం? అవును మహారాజా, మా శాస్త్రాల్లో ఏం రాసిందంటే మా మహారాజు గారు నాగరాజు నుంచి మమ్మల్ని కాపాడతారని. ఈ రోజు మీరు నాగరాజుతో యుద్ధం చేయాలి. నేను నాగరాజు నుంచి కాపాడుతానా? అవును మహారాజా, ప్రజల్ని కాపాడవే మహారాజు గారి యొక్క బాధ్యత కదా. మహారాజా, ఇక్కడ మా రివాజ్ ఏంటంటే మహారాజు గారిని నాగరాజు దగ్గరికి తీసుకువెళ్తాం. అప్పుడు నాగరాజు మహారాజుని తనతో పాటు తీసుకెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? అది మాకు కూడా తెలీదు. ఎప్పుడు అడిగే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఏ రాజు ఇప్పటి వరకు ప్రాణాలతో తిరిగి రాలేదు. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోదాం. అరే, ఈ అడవి వాళ్ళు నన్ను మహారాజు మహారాజు అంటూ నాగరాజుకి డిన్నర్ చేయబోతున్నారు. ఇలా చూడండి, you are under arrest. అందరూ వచ్చి లైన్ లో నుంచోండి, లేదంటే అరే బాపురే, త్వరగా పోనివ్వండి.
జయము జయము అరే పెద్దన్నయ్యలు, మీరు ఇంకా నాకు ఎందుకు జేజేలు కొడుతున్నారు? మేము ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతున్నాం. మహారాజా, మీరు మహాత్ములు, గొప్ప వీరులు కూడా. నాగరాజు గుహ ఇక్కడే ఉంది. మేం ప్రతి మహారాజుని బంధించి ఇక్కడికి తేవలసి వచ్చేది, కానీ మీరు స్వయంగానే వచ్చేశారు. మన మహారాజు ఎలా ఉండాలి? అచ్చం మోడులా ఉండాలి. అరే వింటున్నారా? నాగరాజు గారు అడుగుతున్నారు ఈ రోజు మెనూలో ఆయన కోసం ఏం తీసుకొచ్చారు. ఆ, ఆ, చూడండి. అయితే ఈ రోజు మెన్యూలో ఉన్నది నువ్వా? నాకు బాగా ఆకలిస్తోంది. లేదు లేదు నాగరాజు గారు, అది ఇతను కాదు, నేను. కానీ కిరీటం అతని తలపైనే ఉంది కదా. నాకు పెట్టడానికే దీన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు నా తలపైన ఉంది. మీరిద్దరూ చాలా మంచి స్నేహితులు అనిపిస్తోంది. ఓకే, పర్వాలేదు, ఇద్దరూ రండి. నేను ఇద్దరిని తినేస్తాను. ఒకరికి ఇంకొకరు ఫ్రీ. చింగం స్నేహితుల్ని తినడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నన్ను చంపేస్తున్నారు. ఈ రోజు ఉదయం లేచి ఎవరు మొహం చూసానో అర్థం కావడం లేదు. పారిపోతాను. అసలు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. చూడన్నయ్య, నువ్వు తినాలనుకుంటే మా అందరినీ కలిపి తిను. లేదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో. ఓ అలాగంటారా? మీ అందరినీ తినడానికి నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. పోదో చెంచా, మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఇక మనం ఇక్కడ ఉండలేం. పోదో.
పెద్దన్నయ్య, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి పదండి. తమ్ముళ్ళు మీరా నాగరాజు అనకొండాని ఇక్కడి నుంచి తరిమేసి మాకు ఎంతో గొప్ప మేలు చేశారు. ఆ దుర్మార్గుడు నెలకొకసారి మాలో ఒకరిని తినేస్తున్నాడు. అందుకే ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకుని నాగరాజు దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళం మా వాళ్ళని రక్షించుకోవడానికి. మీరు ఆ దుర్మార్గపు సర్పం నుంచి మా అందరినీ కాపాడారు. మీరు నిజంగానే మా మహారాజు. ఓకే స్నేహితులారా, ఏం జరిగిందో అదంతా మర్చిపోండి. మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. ఓకే మా తరఫు నుంచి ఒక చిన్న బహుమతి అందుకోండి.